హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. అగ్ని సోలార్ ఓ చిన్న స్టార్టప్గా ప్రారంభమై సోలార్ పవర్ హౌస్గా ఎదగడంలో ప్రసన్నేశ్వరరావు గారి కృషి చాలా ఉంది. ఈ వారం గేమ్ చేంజర్గా వారు మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ ఎట్లా మొదలైంది? నేను పీజీ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశానండి. దానికంటే ముందు నాది ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ బీవీఆర్టీ ఇంజనీరింగ్ కాలేజీలో చేసినాను. అది చేసి పీజీ అయిపోయిన తర్వాత కొంతకాలము జాబ్స్ చేయడం జరిగింది. బట్ నాకు ఎప్పటికీ ఒకటి ఉండేది, నేనంటూ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ చేయాలి. ఆ సందర్భంలో ఏది ఫ్యూచర్ ఉంటుంది, ఏది మనకి అవసరం అనేది చాలా స్టడీ చేసినాను. ఆ చేసిన సందర్భంలో సోలార్ ఈజ్ ద బెస్ట్ అనిపించి నేను 2012లో కంపెనీ స్టార్ట్ చేసినా కానీ 2008 నుండే దీని మీద చాలా స్టడీ చేయటము. ఆ రోజులలో స్ట్రీట్ లైట్స్, పంపింగ్ సిస్టమ్స్, సో ఇన్స్టాలేషన్ జరుగుతుంటే వెళ్ళటము, అవి చూడటము, ట్రైనింగ్ తీసుకొని 2012లో కంపెనీని ఫ్లోట్ చేయడం జరిగింది. అక్కడ స్టార్ట్ చేసిన కంపెనీ చాలా స్ట్రగుల్ అయినామండి. 2015-16 వరకు కూడా సిస్టము ఇన్స్టాలేషన్ చేసుకునే వాళ్ళ దగ్గరికి ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత కన్విన్స్ చేసినా, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా ఆ రోజుల్లో ఉన్న ప్రాజెక్ట్ యొక్క వయబిలిటీ, ఫైనాన్షియల్గా వయబిలిటీ చాలా కష్టమయ్యేది. సో దాంతో కస్టమర్స్ ఎవరు కూడా చాలా తక్కువ మంది ముందుకు వచ్చేవారు. ఒక 5 కిలోవాట్ సిస్టమ్ పెట్టడం అంటే చాలా కష్టం. ఇవాళ 1 డేలో 5 మెగావాట్ ఆర్డర్ క్లోజ్ చేస్తున్నాం. సో ఆ విధంగా స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ మంచి బిజినెస్తోనే ఉన్నామండి. ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ కుసుమ్లో కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ని ఆర్డర్స్ క్లోజ్ అయినాయి, ఇంకా క్లయింట్స్తోని స్టేజ్లో ఉన్నాయి. ఈ సోలార్లో ఇది టఫ్ మార్కెట్, సో చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఎట్లా దీంట్లోకి రావాలన్న ఆలోచన, డ్రైవింగ్ ఫోర్స్? ఇది సోలార్ మీరు అన్నట్టు చాలా టఫ్ మార్కెట్ సార్. వాస్తవంగా మేము 2012లో కంపెనీ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసినప్పుడు చాలా వరకు మార్కెట్ అవేర్నెస్ చాలా తక్కువ ఉండేది. ఆ టైంలో మేము కస్టమర్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయటము, ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయటము, చాలా కాలానుగుణంగా కస్టమర్స్ కూడా అవేర్నెస్ పెరగటము. ఆ టైంలో చాలామంది కాంపిటేటర్స్ కింద చాలా కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. కానీ ఎవరైతే కంపెనీస్ క్వాలిటీ ప్రాపర్గా సర్వీస్ ఇచ్చారో ఆ కంపెనీస్ ఇవాళ మార్కెట్లో నిలబడినాయి సార్. సోలార్ జర్నీలో మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఎదుర్కొన్నారా? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఎట్లా మీకు ఎవరు తోడ్పాటు అందించారు? సో మేము కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 3 ఫ్రెండ్స్తో స్టార్ట్ చేసినాము. ఒక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో రిటైర్డ్ ఫైనాన్స్ మేనేజరు ప్రదీప్ కుమారు, అలాగనే మా మిత్రుడు, నేను, ముగ్గురం కలిపి ఈ కంపెనీ స్టార్ట్ చేసినామండి. స్టార్ట్ చేసినప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. దాంతో నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండటము, దీని మీద ఎక్కువగా స్టడీ చేయటము, ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వటము, సో జనరల్స్ స్టడీ చేయటము, ఇంటర్నెట్లో దాని గురించి తెలుసుకోవటము, ఆ రోజు ఉన్న టెక్నాలజీని ఎంతవరకు మనం నేర్చుకోవడం వలన మనకి ఒక మంచి నాలెడ్జ్ సెంటర్గా మా అగ్ని సోలారు ఆ రోజుల్లో ఉంది. ఆ రోజుల్లో మాతో పాటు ఎన్నో కంపెనీస్ ముందుకు వచ్చినాయి. కానీ మార్కెట్లో నిలబడటంలో ఫైనాన్షియల్ ప్లానింగు, అలాగనే మాకున్న టెక్నికల్ నాలెడ్జ్తోని ఈ రోజు వరకు కూడా మేము కంటిన్యూ అవుతున్నాం. సోలార్లో ఎన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎట్లా తోడ్పాటు ఎలా? సో దానికంటే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి, సోలార్ టెక్నాలజీ ఎలాగా చేంజ్ అయింది. సో ఒకప్పుడు సోలార్లో మాడ్యూల్స్ యొక్క సైజు చాలా తక్కువగా వచ్చేది. అంటే ఒక 100 వాట్ ప్యానల్స్, 200 వాట్ ప్యానల్స్, 250 వాట్ ప్యానల్స్, అలాగా మేము మొదలుపెట్టినప్పుడు ఉన్న కెపాసిటీస్. ఆ రోజు ఎక్కువగా పాలీక్రిస్టలిన్, థిన్ ఫిల్మ్ టెక్నాలజీ, సో ఎక్కువ థర్మల్ టెక్నాలజీ. సో థిన్ ఫిల్మ్ టెక్నాలజీ
ఎఫిషియన్సీ చాలా తక్కువ. సో అందువలన పాలీక్రిస్టలైన్ టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అయింది. సో పాలీక్రిస్టలైన్ టెక్నాలజీ నుండి ఇప్పుడు మోనో టెక్నాలజీ వచ్చింది. మోనో టెక్నాలజీలో కూడా మోనోపర్క్, నౌ లేటెస్ట్ టాప్కాన్. సో 250, 200 వాట్ ప్యానల్స్ ఇవాళ 590, 600, 630, 720 వాట్ పీక్ వరకు కూడా ఒక సింగిల్ ప్యానల్ సైజ్ వస్తుంది. సో దానివల్ల తక్కువ ఏరియాలో మనం ఎక్కువ అవుట్పుట్ తీసుకోగలుగుతున్నాం. సో అది ఆ విధంగా జరిగిన దానిలో మేము టెక్నాలజీని ఏ విధంగా అయితే మార్కెట్లో చేంజెస్ వస్తున్నాయో ఆ మార్కెట్ చేంజెస్ అనుగుణంగా మేము కూడా పోటీపడి సో దాని టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల ఈరోజు మేము ఈ పరిస్థితుల్లో ఈ పొజిషన్లో ఉండగలిగినాం. ఈ విధంగా టెక్నాలజీ అప్గ్రేడ్ అవడంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కానీ స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా చాలా ప్రోత్సాహాలు వచ్చినాయి. ఈ ప్రస్తుతము ముఖ్యంగా 3 స్కీమ్స్ నడుస్తున్నాయండి. ఒకటి పిఎం సూర్యఘర్, 2 పిఎం కుసుమ్, అలాగనే ఓపెన్ యాక్సెస్. సో ఈ 3 స్కీముల్లో ప్రధానంగా పిఎం సూర్యఘర్లో ఇంటి రెసిడెన్షియల్ వాళ్ళకి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ ఇండివిజువల్ హౌస్ వాళ్ళకి సోలార్ సిస్టమ్ 3 కిలోవాట్ వరకు పెట్టుకున్న వాళ్ళకి 78,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి సబ్సిడీ వస్తుంది. అలాగనే అపార్ట్మెంట్స్ వాళ్ళకి అపార్ట్మెంట్స్ యొక్క కామన్ ఏరియాకి కూడా 1 కిలోవాట్కి 18,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వస్తుంది. ఈ స్కీమ్లో ఇంతకుముందు సబ్సిడీస్ డిలే అవ్వాయి. ప్రజెంట్ మాత్రము చాలా ఫాస్ట్గా, అంటే సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన 15 to 20 డేస్లో మనకి సబ్సిడీ అనేది డైరెక్ట్గా క్లయింట్ యొక్క అకౌంట్, సో కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో కస్టమర్ అకౌంట్లోనే క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఎటువంటి అంబిగిటీ లేకుండా కస్టమర్స్ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళ పవర్ బిల్స్ 3,000, 5,000 వచ్చే వాళ్ళది ఇవాళ 200 రూపీస్, 300 రూపీస్ బిల్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా రెసిడెన్షియల్లో పవర్ బిల్స్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు పిఎం కుసుమ్ రైతులకు ఎట్లా వరంలా మారుతుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్. పిఎం కుసుమ్ ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ ప్రోగ్రాము. ఈ స్కీమ్లో రైతులు సోలార్ సిస్టమ్ని 500 కిలోవాట్ నుండి 2 మెగావాట్ వరకు వాళ్ళ యొక్క పొలాల్లో ఇన్స్టాల్ చేసుకొని గవర్నమెంట్కి పవర్ సప్లై చేయొచ్చు. ఈ స్కీమ్ని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసుకొని ఇప్పుడు చాలామంది రైతులు దీనికి పిఎం కుసుమ్కి అప్లై చేశారు. ఈ అప్లై చేసిన క్రమంలో చాలామందికి ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కూడా అవుతున్నాయి. గవర్నమెంట్ ₹3.13కి 25 సంవత్సరాలకి ఇది అగ్రిమెంట్ అవుతుంది సార్. సో దీనివల్ల రైతుకి రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా, పంట పొలాలల్లో కాకుండా, మెట్ట భూములు లేకపోతే వేకెంట్ ల్యాండ్స్, డ్రై ల్యాండ్స్, ఎక్కడైతే వాటర్ లేని ల్యాండ్స్ ఉంటాయో ఆ ల్యాండ్స్లలో సోలార్ సిస్టమ్ కనుక పెట్టుకుంటే వాళ్ళకి చక్కటి ఉపయోగం ఉంటుంది సార్. రైట్ అండి. ఈ క్రమంలో వాళ్ళు పిఎం కుసుమ్కి అడాప్ట్ అయ్యే రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ముఖ్యంగా పిఎం కుసుమ్ రైతులు ఈ సోలార్ సిస్టమ్ పెట్టడంలో ముఖ్యంగా 3 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి. మొదటిది, అన్నిటికంటే ప్రధానమైనది, సోలార్ ఇన్స్టాల్ చేసే సోలార్ ఈపీసీ కంపెనీలు సెలెక్ట్ చేసుకోవటము. రెండవది ఎక్విప్మెంట్ ఏదైతే పెడుతున్నారో ఆ ఎక్విప్మెంట్ని ప్రాపర్గా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చూసుకోవటము. మూడో విషయం వచ్చేసి సర్వీస్. ఆ సిస్టమ్ పెట్టిన దానికి మెయింటెనెన్స్ ఏ కంపెనీస్ ఇవ్వగలుగుతాయి, తర్వాత దాని యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవటం. ఈ 3 చక్కగా వాళ్ళు కనుక నిర్వర్తిస్తే డెఫినెట్గా వాళ్ళు ఈ సిస్టమ్ పెట్టుకున్నందుకు చాలా బెనిఫిట్ అవుతుందండి. వెండార్ ఎంపిక కరెక్ట్ ఉండాలి. సోలార్ యొక్క ఈపీసీ కాంట్రాక్టర్ని వాళ్ళకి సోలార్ కాంట్రాక్టర్ ఎవరినైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్సు, ఎక్స్పర్టైజు, లోకల్ ప్రజెన్స్, ఎస్పెషల్లీ నాన్ లోకల్ వాళ్ళని కనుక మనం ఇక్కడ ఇన్స్టాలేషన్కి చూసుకుంటే సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. డిలే అయ్యో ఈ సిస్టమ్ 25 ఇయర్స్ గురించి ఇన్స్టాల్ చేసే సిస్టమ్ కాబట్టి లోకల్ ప్రజెన్స్ ఉంటే సర్వీస్ చాలా తక్కువ టైంలో అందుబాటులోకి వస్తుంది. రైట్ అండి. ఇది ఓపెన్ స్పేస్లో అవుతుంది ఇన్స్టలేషన్స్ అవన్నీ అంటున్నారు.
సో మరి షాడోస్ కానీ రెయిన్స్ ఎట్లా ప్రికాషన్స్? ఇది సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడే సైట్ మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసి షాడో లేకుండా మేము డిజైన్ చేసేటప్పుడే షాడో అనాలిసిస్ చేస్తాము. అలాగనే వర్షాకాలం వచ్చే జనరేషన్ తక్కువ ఉంటుంది, ఎండాకాలం మోడరేట్గా ఉంటుంది, చలికాలం ఎక్కువగా వస్తుంది. ఈ 3 కాలాల అంటే 3 సీజన్స్ యొక్క యావరేజ్ని ఓకే మేము తీసుకొని ఆ డిజైన్ ప్రకారమే రైతుకి నెలకి యావరేజ్ సంవత్సరం యొక్క యావరేజ్ జనరేషన్ ఎంత వస్తుంది అనేది మేము ముందు వాళ్ళకి ఇస్తామండి. సో దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది హెచ్చు తగ్గులు ఉన్న ఇయర్ యావరేజ్గా మాత్రము కరెక్ట్గా ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ డ్రివెన్ ఎక్కువ ఉంది. అయితే రైతులకు ఎట్లాంటి లోన్ ఫెసిలిటీస్? సో దీంట్లో చాలా బ్యాంకర్స్ కూడా ముందుకు వస్తున్నారండి. సో దానిలో రైతు చూజ్ చేసుకోవాల్సినది పెట్టుబడి ఎంత తక్కువ ఉండదు, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి, సెక్యూరిటీ ఏమి ఇవ్వాలి. సో మేము కొన్ని బ్యాంక్స్తో మాట్లాడినాము. వాటిల్లో ప్రధానంగా ఒక 2-3 బ్యాంక్స్ ముందుకు వచ్చినాయి. వాటిలో 25% కస్టమర్ మార్జిన్ పెట్టుకుంటే ఇది సుమారుగా 2 మెగావాట్కి 7-7.5 కోట్లు అవుతుందండి. ఈ 7.5 కోట్లో 25% మార్జిన్ కస్టమర్ పెట్టుకోవాలి, 1.5 crore దాకా. మిగతాది లోన్ రూపంలో పొందుతారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ 2 crores ఏదైతే లోన్ తీసుకుంటారో దాంట్లో ఫస్ట్ 2 crores ఏఐఎఫ్ ద్వారా అగ్రి ఇన్ఫ్రా ఫండ్ దాంట్లో 9%కి ఇయర్లీ 3% రిటర్న్ వస్తుంది ఇంట్రెస్ట్. మిగతా లోన్ అమౌంట్కి 9 నుండి 9.5% బ్యాంకర్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో దానిలో కస్టమర్ రైతు యొక్క ఎలిజిబిలిటీని ప్రకారము బ్యాంకర్స్ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళచ్చు. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ కింద మీరు రైతులకు ఎట్లాంటి గైడెన్స్ ఇస్తారు, అడ్వైజరీ? ఎస్, మా కంపెనీ అగ్ని సోలార్లో ముఖ్యంగా టెక్నికల్ డైరెక్టర్ ఉన్నారండి. ఆయనకి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. సోలార్ స్టార్ట్ చేసినప్పటి నుండి అంటే ఆల్మోస్ట్ 90s నుండి కూడా ఈజ్ ఎ గుడ్ ఎక్స్పర్ట్. దానివల్ల మేము రైతుకి ముఖ్యంగా 3 ప్రధానంగా చెప్తామండి. ఒకటి, ఏదైతే వెండర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ వెండర్కు ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. ఎందుకనంటే డిజైన్లోనే సోలార్ సిస్టమ్ యొక్క లైఫ్ 25 years అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు మనం సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు మేబీ లిటిల్ బిట్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, కానీ మనం ఈ సిస్టమ్ పెట్టేది 25 years. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సిస్టమ్ అనేది డిజైన్ అవ్వాలి. అది ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వస్తుంది, లాంగ్ లాస్టింగ్. ఎస్, ఎగ్జాక్ట్. సో మా కంపెనీలో మేము ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది డిజైన్కి ఇస్తామండి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, తర్వాత ఆఫ్టర్ ఇన్స్టాల్ తర్వాత సర్వీస్. సో దీంట్లో మనం ముఖ్యంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇది డైరెక్ట్గా మన సోలార్ సిస్టమ్ ఏదైతే పిఎం కుసుమ్ ఉందో 2 మెగావాట్ కానీ 1 మెగావాట్ కానీ డైరెక్ట్గా గ్రిడ్ 11 kV గ్రిడ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో సమ్ టైమ్స్ హై వోల్టేజ్లు వస్తాయి. సో ఈ హై వోల్టేజ్ వచ్చినప్పుడు ముఖ్యంగా సిస్టమ్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద నెంబర్ 1. అది గనక ప్రాపర్గా జరగకపోతే ఆల్వేస్ బ్రేక్ డౌన్ ఉండటం వల్ల మీకు సిస్టంలో వచ్చే జనరేషన్ లాస్ వల్ల మీ యొక్క డైరెక్ట్గా రెవెన్యూ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి సిస్టమ్కి కావాల్సిన ప్రాపర్ ప్రొటెక్షన్, ట్రాన్స్ఫార్మర్ ఏది వాడాలి, ఆ ట్రాన్స్ఫార్మర్కి ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక రెండో విషయానికి వస్తే పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ కాకపోతే మనకి బిల్లింగ్లో చాలా ఇబ్బందులు వస్తాయండి. సో కాబట్టి రైతు అనేవాళ్ళు ఈ సిస్టమ్ని తీసుకునేటప్పుడు కానీ వెండర్ని ఐడెంటిఫై చేసేటప్పుడు కానీ ఇది ముఖ్యంగా ఈ జాగ్రత్త అనేది ఏ విధంగా అడ్రస్ చేస్తారనేది తెలుసుకోవటము. ఇక అదేవిధంగా ఇంకొక విషయం చెప్తే ఇది చిన్న విషయము, కానీ కేబుల్స్ అనేటివి మనము పొలాలల్లో ఉన్నప్పుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఈ ర్యాట్ బైట్స్ ఎలుకలు కొట్టే ఛాన్స్ ఉంటుంది. దానికి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఇది ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటాయండి. ఈ ప్రతి ఒక్క విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ క్వాలిటీ వస్తుంది. ఈ క్వాలిటీ అని అంటే మేజర్గా ప్రొటెక్షన్. సో ఆ ప్రొటెక్షన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి అంతరాయం లేకుండా
హ్యాపీగా మీరు సిస్టమ్ని 25 ఇయర్స్ మీరు దాని యొక్క ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కాస్ట్ ఒకటే సబ్జెక్ట్ చూసి మనము గనక ప్రాజెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులకి నా యొక్క మనవి, మీరు ప్రాజెక్ట్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా సోలార్ ఈపీసీ కాంట్రాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న ఎక్స్పీరియన్సు, వాళ్ళు తీసుకునే జాగ్రత్తల గురించి మీరు తెలుసుకొని సిస్టమ్ని తీసుకోగలరని మనవి. రైట్ సార్. ఇప్పుడు మార్కెట్లో ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు, సోలార్ న్యూ ప్లేయర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. సో వాళ్ళతో మీ డిఫరెన్స్, వై అగ్ని ఎట్లా చూస్ చేసుకోవాలి కస్టమర్లు? సో అగ్ని సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మా మైండ్లో ఒకటే ఉంటుందండి. ఈ సిస్టమ్ మేము ఇన్స్టాల్ చేసేది 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్ సిస్టమ్ ఉండాలంటే దానికి ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలి, దానికి ఎటువంటి స్టాండర్డ్స్ వాడాలి అనేది మా యొక్క మోటో. సో ఈ విధంగా మేము సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు ఎటువంటి రాజీ లేకుండా, ఎటువంటి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా సిస్టమ్ని డిజైన్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయము, సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ యొక్క వర్క్మెన్షిప్ చాలా ఇంపార్టెంట్. మనందరము చాలామంది ఏంటంటే ఈ సోలార్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. సోలార్ ప్యానల్స్, ఇన్వర్టర్సు, ట్రాన్స్ఫార్మరు, బ్రేకర్స్, ఇవన్నీ. బట్ ఇది ఒక్కటే ఇంపార్టెంట్. సోలార్ ప్యానల్స్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, వాడే కనెక్టర్ కూడా ఇంపార్టెంట్ అండి. మనం వాడే చిన్న MC4 కనెక్టర్ దగ్గర నుండి, వాడే హార్డ్వేర్ దగ్గర నుండి ప్రతి ఒక్క ఐటమ్ అనేది, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్లో వాడే ప్రతి ఒక్క ఐటమ్ కూడా దాని యొక్క ఇంపార్టెంట్ చాలా ఉంటుంది. సో కాబట్టి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ బాగుంటుంది. సాధారణ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక గ్లాస్ ఒక టేబుల్ మీద పెట్టి ఎయిర్లో వదిలేస్తే అది ఎంత మంచి గ్లాస్ అయినా సరే దానికి ప్రాపర్గా ప్రొటెక్షన్ ఇవ్వలేదనుకోండి, ఏం జరుగుద్ది? సో గాలికి కిందికి పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి? సో సోలార్ ప్యానల్ని జనరేషన్ రావటానికి దాన్ని ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము అందుకనే మా యొక్క కంపెనీ, మా సోలార్ కంపెనీ, మేము ఇప్పటికీ ఈరోజు మార్కెట్లో ఈ పొజిషన్లో ఉండడానికి ముఖ్య కారణము మా యొక్క క్వాలిటీ డిజైను. సో మేము తీసుకునే జాగ్రత్తల సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, అలాగనే ముఖ్యమైనది సర్వీస్. మా బిజినెస్ దాదాపు రెఫరల్ బిజినెస్ అండి. సో మేము ఒక సిస్టము 2015లో ఇన్స్టాల్ చేసిన కస్టమర్ కూడా ఇప్పటికీ మాకు సిస్టమ్ ఆర్డర్స్ ఇస్తాడు. అంటే దానికి కారణం మేము ఇచ్చే సర్వీస్, మా యొక్క సిస్టమ్ యొక్క స్టాండర్డ్స్. సో కాబట్టి మేము ఎవరికి పోటీ పడము. మా కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్, ఆ క్వాలిటీ, ప్రైస్తో కాంప్రమైజ్ కాకుండా మేము సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. రైట్ అండి. రాబోయే 5-10 ఏళ్లలో సోలార్ ఇండియాలో ఎట్లా ఉండబోతుంది? ఇది మంచిది సార్. సో వచ్చే 5 సంవత్సరాల్లో ముఖ్యంగా బ్యాటరీ సిస్టమ్ అనేది న్యూ టెక్నాలజీ వస్తుందండి. సో మైక్రో గ్రిడ్స్, లోకల్ గ్రిడ్, ఈ ట్రాన్స్మిషన్ వల్ల లాసెస్ని రెడ్యూస్ చేయడం కొరకు లోకల్ గ్రిడ్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఫ్యూచర్ బ్యాటరీ సిస్టమ్స్, లోకల్ గ్రిడ్, మైక్రో గ్రిడ్, ఈ టెక్నాలజీకి మంచి ఫ్యూచర్ ఉందండి. సో ఖచ్చితంగా మా కంపెనీ కూడా ఆ రూట్లోనే అడుగులేస్తున్నాము. ఇప్పుడు మాకు రోల్ ఫార్మింగ్ స్ట్రక్చర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంది. నెక్స్ట్ ఫేస్లో కూడా మేము నెక్స్ట్ మైక్రోగ్రిడ్ వైపు కావాల్సిన చర్యలకి ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నాం. సార్, సోలార్ ఎనర్జీ మన ఎకానమీ గ్రో అవ్వాలంటే ఇప్పుడు చాలా కీలకం. సో గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? అట్లాగే PM కుసుమ్ స్కీమ్కి కూడా ప్రభుత్వం ఎలాంటి ఊతం ఇస్తుంది? సో మీరు అన్న విధంగా ఈరోజు సోలార్కి చాలా ఫ్యూచర్ ఉందండి. ముఖ్యంగా ఫాజీ ఫ్యూయల్స్ నుండి మనం రెన్యూవబుల్స్ వైపు వెళ్ళవలసిన అవసరం ఉంది. సో దానిలో ఎక్కువగా సింపుల్ ఇన్స్టాలేషన్, చిన్న సిస్టమ్, ఒక ఇంటికి 3 కిలోవాట్ పెట్టుకునే దగ్గర నుండి మెగావాట్ స్కేల్ వరకు కూడా పెట్టుకోవడానికి, పవర్ని సింపుల్గా ఉత్పత్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నది.
మీరు హైడ్రల్కి వెళ్ళినా వెదర్ విండ్ వెళ్ళినా సో ఈ వ్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి సబ్సిడీ రూపంలో, అలాగనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకునే వాళ్ళకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది. ఇక మన స్టేట్ గవర్నమెంట్ విషయానికి వచ్చేవరకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా తక్కువ టైంలో సబ్సిడీని క్లియర్ చేయడానికి, అలాగనే నెట్ మీటర్ ఇన్స్టాలేషన్లో డిపార్ట్మెంట్ నుండి చాలా చక్కటి సహకారం ఉందండి. ముఖ్యంగా మన స్టేట్లో నెట్ మీటర్ ఇన్స్టాలేషను ఆఫ్టర్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ తర్వాత 3 to 5 days తక్కువ టైంలో రెసిడెన్షియల్ ఇన్స్టాలేషన్స్ అవుతున్నాయి. అలాగనే ఇండస్ట్రీ ఇన్స్టాలేషన్స్లో కూడా నెట్ మీటర్ ఇన్స్టాలేషన్లో జనరల్ ట్యాగ్ టైం 10 to 12 days. సో ఇది అంత తేలికైన విషయం కాదండి. ఎందుకంటే సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాని యొక్క వెరిఫికేషన్స్, తర్వాత తీసుకున్న జాగ్రత్తల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా వెరిఫై చేసుకొని మనకి నెట్ మీటర్ని ఇవ్వటము, దాన్ని ఇన్స్టాల్ చేయడంలో ముఖ్యంగా గవర్నమెంట్ నుండి చాలా సపోర్ట్ ఉంది. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుండి ఈ రీసెంట్గా విలేజెస్లల్లో కొన్ని హౌసెస్కి సోలార్ సిస్టమ్స్ 1 kilowatt 2 kilowatt సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి గవర్నమెంట్ ఆల్రెడీ 1200 crores సపరేట్గా ఫండ్ దీనికి అలాట్ చేశారు. సో దీని నుండి ఇప్పుడు నిన్న రీసెంట్గా కూడా న్యూస్ అనౌన్స్ అయింది. సో స్టేట్ మొత్తంలో డిఫరెంట్ విలేజెస్ ఒక్కొక్క నియోజకవర్గంలో చిన్న చిన్న హౌసెస్కి 2 kilowatt 3 kilowatt 1 kilowatt సిస్టమ్స్ పెట్టడానికి ఆల్రెడీ మ్యాండేట్ రిలీజ్ అయింది. దానివల్ల 2000 యూనిట్స్ లోపు జనరేషన్ ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశం ఉందండి యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి. ఇది కాకుండా ఇక మీరు అడిగినట్టు పిఎం కుసుమ్లో స్టేట్ గవర్నమెంట్ నుండి సింగిల్ విండో క్లియరెన్సెస్ ఇస్తున్నారు. అలాగనే ల్యాండ్ కన్వర్షన్ అవసరం లేదు. టైం లైన్ కూడా అప్రూవల్స్ అనేది చాలా తక్కువ టైంలో ఇస్తున్నారు. ఇది కాకుండా ముఖ్యంగా ఏదైతే కుసుమ్ ప్రోగ్రాంలో ఈ రైతు ఖర్చు పెట్టే దాంట్లో వచ్చే జిఎస్టీలో, స్టేట్ జిఎస్టీలో 50% రియంబర్స్మెంట్ చేస్తుందండి. అది కాకుండా ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఉన్నా, తర్వాత ఏమన్నా ఫీజెస్ ఉన్నా వాటిని అన్నిటిని రియంబర్స్మెంట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి సపోర్ట్ అండి గవర్నమెంట్ నుండి. దీనివల్ల రైతుకి బెనిఫిట్, అలాగనే మాలాంటి బిజినెస్ పీపుల్కి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా మంచి సపోర్ట్ దొరుకుతుందండి. మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్? కంపెనీ ప్రజెంట్ కంప్లీట్గా మేము ఈపీసీ కాంట్రాక్ట్స్లో ఉన్నామండి. నెక్స్ట్ రోల్ ఫార్మింగ్ స్ట్రక్చర్ ఫ్యాబ్రికేషన్లోకి వెళ్ళాము. నెక్స్ట్ 5 years 2029లో అగ్ని సోలార్ని మేము 500 crores కంపెనీగా చూడాలనుకుంటున్నాము. ఆ సందర్భంలో మా యొక్క ఎంప్లాయ్మెంట్ మినిమం 1000 people ఉండాలి. అలాగనే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళాలి అనేది మా యొక్క ఫ్యూచర్ ప్లాన్. రైట్ అండి. మీ ఇన్స్పైరింగ్ పర్సన్? సో నా ఇన్స్పైరింగ్ పర్సన్ శంకరయ్య గారని, నన్ను ఇంజనీర్ చేసి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నంటే ఆయన చూపించిన విధానము, నాకు చేసిన సపోర్టు ఎప్పటికీ మరవలేనిదండి. ఆ రోజు నేను ఉన్న పరిస్థితికి ఆయన నన్ను ఇంజనీరింగ్లో 5000 rupees ఫీజు కట్టి నన్ను ఇంజనీరింగ్లో జాయిన్ చేసి ఈరోజు ఇంతటి వాడు అవడంలో ఆయన కృషి అమోఘం అండి. అలాగనే మా నాన్నగారు అన్నిటికంటే చెప్పుకోవాలంటే ఆయన చాలా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చి ఆయన నన్ను చదివించడానికి ఎంతో కష్టపడి ఆయన పెయిన్ భరించి కూడా నన్ను ఈ పొజిషన్లోకి రావడంలో నేను ఎప్పటికీ మరవలేమండి. రైట్ అండి. కొత్తగా బిజినెస్లోకి రావాలనుకునే యువతకి మీరు ఎలాంటి సజెషన్? పట్టుదల, కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక దగ్గర ఎంప్లాయ్మెంట్ చేయటం అని అంటే పొద్దుట 8 o'clock వచ్చి సాయంత్రం 5 o'clock వెళ్ళిపోవచ్చు. కానీ బిజినెస్లో 24 hours వర్క్ చేయాలి. ఏ కమిట్మెంట్తోనైతే పని చేస్తామో ఆ కమిట్మెంటే మన నెక్స్ట్ స్టెప్కి తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఒకరోజు మన అకౌంట్లో crores of rupees ఉండొచ్చు, lakhs of rupees ఉండొచ్చు, కానీ ఒకసారి ₹1 కూడా ఉండదు. సో వీటన్నిటిని అండర్స్టాండ్ చేసుకుంటూ ఒక స్టెప్ బై స్టెప్ ఎదగాలి. ఒకటేసారి వెళ్ళటం కాదు, ఒక లైన్లో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆ విధంగానే యువత ఆలోచన చేయాలనేది నా యొక్క ఆలోచన. రైట్ సార్. ఫైనల్గా మీ డ్రీమ్ అండ్ ఎయిమ్? మై డ్రీమ్ ఆల్రెడీ చెప్పినాను. ఈ కంపెనీని నేను 2029లో ఖచ్చితంగా 500 crores టర్నోవర్ కంపెనీగా చూడాలి. ఆ రోజు నేను సక్సెస్ అయినట్టు.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇది అగ్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ప్రసన్నేశ్వరరావు గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం.